నమస్కారం. గత ఒక వారం రోజులుగా సాక్షి పేపర్ రోడ్ వన్ సైడ్ బ్యాటింగు. ఎవరితోనో మాట్లాడిస్తాడు. ఆ మాట్లాడింది చూసారా ఆడెలా మాట్లాడాడు అని చెప్పి వీళ్ళు వ్యాఖ్యానం లైట్ అయిపోయాడు దాంట్లో. సో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఏదో ఆ పేపర్ చదివేవాళ్ళు మన గతంలో ఇక్కడ 11,000 సర్క్యులేషన్ ఉండేదట, ఇప్పుడు 1100కి పడిపోయిందట. మళ్ళీ అక్కడ 11 అదేంటో. అయినా సరే పెద్దగా చదవరు అనుకున్నా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు కాబట్టి ఎవరో చదివిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు కూడా కాష్కో ఇష్కిష్కో ఉంటారు కాబట్టి ఈ పదానికి అర్థం జగన్ గారికి అర్థం అవుతుంది. సో కాష్కో ఇష్కిష్కో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్లారిఫికేషన్ గతంలో నేను ఇచ్చా, ఎన్నోసార్లు చెప్పా, అయినా సరే మళ్ళీ చెప్దామని. ఇప్పుడు గత 5-6 రోజులుగా సాక్షి పేపర్లో ఏకరవ పెడుతున్న అంశాలు 2020 నుంచి సాక్షివాడు వేస్తూనే ఉన్నాడు. రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాడు. 2020లో నాకు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా చెడిపోయిన తర్వాత అతను నా మీద పగా ప్రతీకారాలకి పూనుకున్న తొలి రోజుల్లో అప్పుడు అతని పార్టీలో, ఇప్పుడు ఇంకో పార్టీలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ని ఇతను పిలిపించుకొని, సో అతనికి ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలి, ఈ కంపెనీ క్లోజ్ అయింది కాబట్టి మీరు కేసు ఒకటి ఇవ్వండి, మాకు కావాల్సిన వాడు ఉన్నాడు సిబిఐలో, మేము చర్యలు తీసుకుంటాం అని అంటే ఆయన ఇంకో బ్యాంక్ అయినా కలిపి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డిని, ఏ ఆజానుబాహుడైనా ఒక ఎంపీ కలిపాడో వాళ్ళని తీసుకొచ్చి ఆ 48 గంటల్లో మీరు సమ్వేర్ ఇన్ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో 2020 ఆ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ రఘురామ నివాసాలపై సిబిఐ దాడి, ఆఫీసులపై అన్నిట్లపై దాడి, విపరీతంగా అసలు టన్నులకు టన్నులు, లారీలకి లారీలు కాగితాలు దొరికేసినాయి అని చెప్పి రాశారు. అప్పుడే అంటే 2020లోనే రాశాడు. ఆ తర్వాత అసలు కొనసాగుతుంది విచారణ, అలా ఇలాగా రఘురామరాజు అరెస్టు తథ్యమని ఇప్పుడు వాగుతున్న వాగుడు అప్పుడు కూడా సాక్షిలో వాగాడు. ఇది కొత్త వాగుడు కాదు, అప్పుడు వాగుడే. అప్పుడే ఎప్పుడైతే వారు రైడ్ చేయించారో, మామూలుగా 48 గంటల్లో రైడ్ అనేది జరగదు. అసలు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటేనే మామూలుగా 4-5 నెలలు పడుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఉన్న పట్టుది. ఆ పట్టుతో మరి ఇమ్మీడియట్గా రైడు, ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్లు అన్నీ జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు 2,000 కోట్లు అని మాట్లాడుతున్నారు. ఆ 2,000 కోట్లు అన్నది అసలు ప్రాజెక్ట్ కాస్ట్. ఒక 300 మెగావాటు, ఒక 180 మెగావాటు. అసలు భారతదేశంలో నేను కట్టినంత లోయెస్ట్ క్యాపిటల్ కాస్ట్ పర్ మెగావాట్ ఎవరూ కట్టల. ఆ 180 మెగావాట్ ప్లాంటు 5 సంవత్సరాలు రన్ అయిన తర్వాత 300 మెగావాటు ఒక 2 years సక్సెస్ఫుల్గా రన్ అయింది. ప్లాంట్ కట్టాం. మొత్తం రెండు కలిపితే ప్రాజెక్ట్ కాస్టులు 2,000. అందులో డెట్టే ఒక 500 కోట్ల నుంచి 600, ఈక్విటీ ఒక 550 కోట్ల నుంచి 600 కోట్లు ఉంటుంది. ఆ మిగిలింది డెట్. మెజారిటీ మోర్ దాన్ 70% 180 మెగావాట్కి,
అరౌండ్ 45% ఆ 300 మెగావాట్కి 40% 300 మెగావాట్కి రీపే చేసిన తర్వాత అప్పుడు ఇలాంటి పనికిమాలిన సీఎంఏ అక్కడ ఉన్న రోజుల్లో జయలలిత గవర్నమెంట్లో నాకు పేమెంట్స్ రాకపోతే నేను జయలలిత ప్రభుత్వం మీద ఎలక్ట్రిసిటీ బోర్డు మీద చర్యలు తీసుకోవాలి. ఎన్సిఎల్టీ అప్పుడే వచ్చింది. ఆ రూల్స్ ప్రకారం నా పేమెంట్స్ ఇవ్వకపోతే నేను బ్యాంక్స్ పే చేయాలి. ఇవ్వకపోతే ఈ శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా అని పాట పాడి పంపించినట్టు ఓ 4 గంటలు పంపించారు. మళ్ళీ పిలిచారో లేదో తెలియదు, పిలుస్తారో లేదో తెలియదు, చూద్దాం. బట్ ఆ సాక్ష్యాలు ఇందాక చెప్పినట్టు ఉన్నాయి కాబట్టి పిలుస్తారని అనుకుంటున్నా. సో ఆ విషయంలో చెప్పాల్సింది స్పష్టంగా చెప్పాను కదా. ఈ సాక్షివాడు బోర్డు రాతలు చూసి రాసిందే రాసి నీకే ఇవేగా సాక్షి రాసిందే రాసి బోర్డు రాతలు పచ్చాలు రాసి నేను ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిందే మళ్ళీ రాసి ఆ ఉన్న కాగితాలను గూగుల్లోంచి తీసి మళ్ళీ పెట్టేసి ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు. ఎనీహౌ ఇది క్లారిఫై చేయాలనుకున్నా, నా అభిమానులకి క్లారిఫై చేశా. ఈలోపు ఈయన